ఇంటర్నేషనల్ అంటే ఒక నేషనల్ ప్రాజెక్టు ఒకటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకి మీరు తెలుగులో డైలాగ్స్ రాశారు. బ్రహ్మాస్త్ర అవును అండ్ అవతార్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందని చెప్పాలండి. కాకపోతే బహుశా ఇంక చేయనేమో. అదేంటి సడన్గా? అంటే అది పెద్ద క్రియేటివ్ ప్రాసెస్ కాదనిపించింది నాకు. అంటే రైటింగ్ కాదు యాక్చువల్లీ. అది ఏంటంటే ఆల్రెడీ రాసేస్తున్న దాన్ని తెలుగులోకి అనువదించడం తప్ప అందులో క్రియేటివిటీ ఎక్కడున్న. ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే అందులో అండి, ఇప్పుడు ఇడియమ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక రకమైన సామెత ఉంటుంది, హిందీలో ఒక రకమైన సామెత ఉంటుంది, మన తెలుగులో ఒక రకమైన మాట విరుపు ఉంటుంది కదా. దాన్ని వినే సినిమాని తెలుగు సినిమాలా అనిపించేటట్టు రాయడం తప్ప. అది కూడా కత్తిమీద సామే కాకపోతే అది పెద్ద క్రియేటివ్ ప్రాసెస్ కాదు. అది అంటే చాలా మోర్ ఓవర్ అసలు ఆ లిప్ సింక్ కుదిరేటట్టు రాయటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కదా. అవునవును. సో దాన్ని నాకు తెలిసి కష్టమైన ప్రక్రియ ఏం కాదండి. ఎందుకంటే మీరు ఒక పని మొదలు పెడితే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయనుకోండి, మనకి ఈజీ బేసికల్లీ. ఇప్పుడు ఈ పని ఎలా చేయాలంటే ఒక మౌల్డ్ ఉంటుంది దానికి కదండి. సో ఆ మౌల్డ్లో మనకి పని చేయడం ఇంకా ఈజీ. ఇప్పుడు దీనికి ఎలా రాయాలంటే ఫస్ట్ లెంత్లు మ్యాచ్ అవ్వాలి, తర్వాత పాజులు మ్యాచ్ అవ్వాలి, రిథమ్ మ్యాచ్ అవ్వాలి. సో దానికి ఆల్రెడీ ఒక మౌల్డ్ ఉంది. సో ఆ మౌల్డ్లో మనం చేయాలి కాబట్టి అది నాకు తెలిసి హెల్పే తప్ప ఇది కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే మనం ఓన్ క్రియేట్ అంటే మన ఇష్టం, అది మనకి ఆ ఊహకి హద్దు అనేది ఉండదు. అవును, మనం ఏ విధంగానైనా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఊహించుకోవచ్చు, ఎలాగైనా రాయొచ్చు. బట్ వేరేజ్ మీకు ఒక డబ్బింగ్ సినిమాకి రాయటం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు పర్టికులర్గా ఆ లెంగ్త్ అన్నీ సరిపోవాలి దానికి. అవును, అది కష్టం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సార్ నాకు తెలిసి రైటర్స్కి 2 రకాల బ్లాక్స్ ఉంటాయండి. అందరూ రైటర్స్ బ్లాక్ అంటుంటారు చూడండి. నాకు రైటర్స్కి 2 రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి అంటుంటాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఇమాజినేషన్ ఫెర్టైల్గా లేదనుకోండి, ఆలోచనలు రానప్పుడు ఒకటి కదండి బండి ముందుకెళ్ళదు. రెండోది మీ ఇమాజినేషన్ సూపర్ అయిపోయి దాన్ని ఎట్టి తీసుకెళ్ళాలో తెలియట్లేదు అనుకోండి, అది కూడా రైటర్స్ బ్లాకే. సో రెండో దానికి అంటే ఈ రిథమ్ కానీ ఇది కానీ మ్యాచ్ అవ్వాలనుకోండి, ఆ ఇమాజినేషన్ చాలా అంటే పగ్గాలు ఉంటాయి చేతిలో. కాబట్టి అది నాకు తెలిసి హెల్ప్ అవుతుంది తప్ప కష్టం కాదని. సో మీరు చెప్పిన ఈ 2 బ్లాక్స్ మీరు చేసిన 2 సినిమాల్లో దేనికి అప్లై చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమా మొదలెట్టే ముందు 2 రకమైన బ్లాకే ఉంటుంది. ఇప్పుడు కూర్చున్నాం దేని గురించి ఆలోచించాలి, ఎటు తీసుకెళ్ళాలి ఇమాజినేషన్ తెలియదు కదండి. సో ఫస్ట్ బిగినింగ్ టేక్ ఆఫ్లో ఫస్ట్ రకమైన బ్లాకే ఉంటుందండి. ఆ కథ ఇది చేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇమాజినేషన్ లాక్ అయిపోతుంది కదా ఇందులో తీసుకెళ్ళాలని. అప్పుడు ఇమాజినేషన్ ఫెర్టైల్గా లేదు, ఐడియాస్ రావట్లేదు అనేది ఫస్ట్ రకమైన బ్లాక్ అప్పుడు వస్తుంది అనమాట. అంటే దీనికి ఐడియా రాకపోవటం ఉండదు కదా, స్క్రీన్ మీద పడుతుంది, అక్కడ ఏమి సిట్యుయేషన్ ఉంటుంది, అన్ని డైలాగులు ఉంటాయి, ఆ డైలాగ్ని తెలుగు భాషకు అనుగుణంగా రాయాలి. అదే అంటున్నా, దీనికి ఈ 2 రకమైన బ్లాక్ ఉండదు. దీనికి ఓన్లీ ఫస్ట్ రకమైన బ్లాక్ని దాన్ని ఎలా డైరెక్ట్ అది అందులో బ్లాక్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే మనకి భాష వచ్చు తెలుగు, అక్కడ ఇంగ్లీష్ విన్నారు మీరు ఏం రాయాలో, దాన్ని తెలుగులో ఎలా అంటారో మీకు తెలుసు కదా. సో ఇలా అనాలి, ఇలా అంటే లిప్ సరిపోవట్లేదు, ఓకే లిప్ అనడానికి ఎలా అనొచ్చు, అంతే. ఒక 5 minutesలో అయిపోయింది అది. దానికి పెద్ద బ్లాక్స్ ఏమి ఉండవు.